మధు గారు మాట్లాడుకుంటూ ఈ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి స్వర్గీయులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి కీర్తిశేషులు గుద్దిళ్ల శ్రీపాదరావు గారి విగ్రహాలను మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంతోమంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు మార్గనిర్దేశనం చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు. అటువంటి వ్యక్తిని మరి ఏకవచనంతో దూషించి వారి యొక్క విగ్రహాలను కూడా తొలగిస్తామని చెప్పి మరి నిన్న పెంచకల్పేట కమాన్పూర్లో శపథం చేసినావు. మరి ఆ శపథమే నీకు రాజకీయ నీకు ఉరితాడవుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఒక బజార్ రౌడీలాగా మరి ఈ విధంగా ఆ మహనీయుల విగ్రహాలు తొలగిస్తా అని చెప్పి మరి అక్కడ ఏది శపథం చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు రగిలిపోతా ఉన్నారు. నువ్వు శ్రీపాదరావు గారి విగ్రహాలను తొలగిస్తా అంటే ఈరోజు మరి గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సైనికులు ఈరోజు మంతని చేరుకోవడం, పుట్టమధు ఇల్లు ముట్టడించడం, అదేవిధంగా మరి శాంతియుతంగా ఇక్కడ ఈరోజు అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం, శ్రీపాదరావు గారికి క్షీరాభిషేకం చేసి మరి వారి యొక్క నిరసన కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది. నువ్వు ఇదే విధంగా నీ భాష నీ వేషం ఉన్నట్టయితే మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలు నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తాం. మధు నిన్న కమాన్పూర్ మండలంలో జరిగిన పెంచకల్పేట విగ్రహ ఆవిష్కరణలో ఆల్రెడీ ఓపెన్ అయిన దాన్ని ఆవిష్కరణ చేసిన విగ్రహాన్ని మళ్ళీ ఓపెన్ చేసే కార్యక్రమంలో మాట్లాడిన తీరుపై ఒక రక్తంతో తడిసినటువంటి నరహంతకుడు మనుషుల ప్రాణాలను కోడి లెక్క మేక లెక్క నడి రోడ్డు మీద కోసి ఆ రక్తం మరకలతోటి అంబేద్కర్ను తాకడం ఎంతో బాధగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడిన మాటలు ఏందే నువ్వు మాట్లాడింది స్వర్గీయ శ్రీపాద గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినావు. అసలు నీ శరీరం మీదకి రాజకీయ బట్టలు భిక్షమేసిందే ఆనాడు శ్రీపాదరావు గారు కాంగ్రెస్ పార్టీ. నిన్ను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్ది నీకు అవకాశాలు కల్పించి నిన్ను ఈ ప్రాంతంలో నాయకునిగా తీర్చిదిద్దిన ఆ కుటుంబం మీద తప్పుగా మాట్లాడుతున్నావు. కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కమాన్పూర్ దాకా 10 సంవత్సరాల కాలం పాటు జరిగిన హత్యాకాండలపై కాంప్లిమెంట్లు ఇయ్యరాదా? వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో నువ్వు చేసిన అల్లర్లను రూపుమాపుతూ 10 ఏళ్ల చీకటి పాలనను రూపుమాపుతూ విద్య అభివృద్ధి వైద్యం అన్న పద్ధతితోటి అభివృద్ధి ఫలాలు చేస్తూ ఉంటే నువ్వు విగ్రహాలు తొలగిస్తా లేకపోతే మనుషుల్ని చంపుతా అడ్డమస్తే ఎక్కిస్తా అనే పద్ధతిలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. శ్రీధర్ బాబు అరే భయ్ పిచ్చోడా, ఒక్కసారి హైదరాబాద్ నుంచి మంత్రికి వచ్చిపోతే 100 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకొస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తా ఉన్నావు? 10 ఏళ్లలో 10 మర్డర్లు 6 ఇబ్బందికర పరిస్థితులు. పోలీస్ అంబేద్కర్ విగ్రహాలలో లేడు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ భావజాల ఆలోచన అభివృద్ధి విధానం కేవలం ఈ ప్రాంత నాయకుడైన శ్రీధర్ బాబు గారికే దక్కింది. శ్రీధర్ బాబు గారు అంటే నువ్వు అనుకున్నట్టు మాటలు మాట్లాడు కాదురా. అంబేద్కర్ ఆలోచన విధానంతో సమానత్వంతో ఈ ప్రాంతం అంబేద్కర్ ఏ విధంగానైతే కలలు కన్నాడో ఆ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు. ఈ ప్రాంతానికి గత 40 సంవత్సరాల నుంచి శ్రీపాద కుటుంబం పనిచేస్తూ ఉంది. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడితే నీకన్నా దౌర్భాగ్యుడు నీకన్నా నీచుడు ఇంకెవరు లేరు. మహాత్మా ఇటువంటి నీచుని క్షమించమని అడిగేందుకు కూడా అర్హత లేనటువంటి చిల్లరగాడివి నువ్వు తయారైనవు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.